వెల్కమ్ టు లైఫ్ లైన్. క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. ఇంకొందరు దీనికి సొల్యూషనే లేదా అంటూ చాలా మంది టెన్షన్ కూడా పడుతుంటారు. కొంతమంది మిత్లో కూడా ఉంటారు, ఇదంట అదంట అని. మరి దీనికి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏవైనా ఉందా అంటే ఉంది అని చెప్తున్నారు ఒమేగా హాస్పిటల్ చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, క్యాన్సర్ అనగానే సగం చనిపోతుంటారు మనుషులు. అంటే ఏమైపోతుందో అని లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి వాళ్ళకి చాలా మందికి తెలియదు. అడ్వాన్స్ డయాగ్నోసిస్ అనేది ఏదైనా అందుబాటులోకి వచ్చిందా, ఎలా ఉందంటారు? క్యాన్సర్కి చాలా వరకు మీరు అన్నట్టు క్యాన్సర్ పైన చాలా అపోహలు ఉన్నాయండి. డయాగ్నోసిస్ పైన అపోహలు ఉన్నాయి, స్టేజింగ్ పైన అపోహలు ఉన్నాయి, ట్రీట్మెంట్ పైన కూడా ఇంకా చాలా అపోహలు ఉన్నాయి. డయాగ్నోసిస్ అనగానే చాలా మంది భయపడుతుంటారు. నీడిల్ పెట్టి పొడుస్తారు, నీడిల్ పెట్టి సెల్స్ తీసుకుని అది బయాప్సీ చేయాలి, బ్రెస్ట్లో లంప్ ఉంది, ఆ లంప్కి బయాప్సీ చేయాలనగానే అదేం డాక్టర్ గారు నీడిల్ పెట్టి పొడుస్తారా, నీడిల్ పెట్టి క్యాన్సర్ని పొడిస్తే క్యాన్సర్ కణాలు పాకిపోతాయి అంట కదా బాడీ అంతా కూడా. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసిన తర్వాత కూడా చాలా మంది అడుగుతుంటారు. ఈ మధ్య కొంతమంది డాక్టర్లు కూడా అడుగుతున్నారు, నన్ను ఆశ్చర్యంగా ఉంది. సో ఇదన్నీ అపోహలు మాత్రమే. క్యాన్సర్కి నిజమైన చికిత్స చేయాలి అంటే ఫస్ట్ డయాగ్నోసిస్ తప్పనిసరి. కరెక్ట్గా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో చాలా కొత్త న్యూవర్ డయాగ్నోస్టిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందండి. అందులో ముఖ్యమైనది లిక్విడ్ బయాప్సీ. కొన్నిసార్లు క్యాన్సర్ మాసెస్, ఇప్పుడు పెట్ స్కాన్, పెట్ ఎంఆర్, డిజిటల్ పెట్ ఎంఆర్ చేస్తున్నప్పుడు చాలా కొన్ని లొకేషన్ చాలా క్రిటికల్ లొకేషన్లో ఉంటాయి. బయాప్సీ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ప్యాంక్రియాస్ పక్కనున్న రక్తనాళాల మధ్యలో, మేజర్ బ్లడ్ వెసల్స్ మధ్యలో ఉన్నప్పుడు బయాప్సీ చేయడం కూడా కష్టం అవుతుంది. అలాంటప్పుడు జస్ట్ బ్లడ్లోంచే మనం బ్లడ్ తీసుకొని, బ్లడ్లో మనందరికీ తెలుసు మిలియన్స్ ఆఫ్ డబ్ల్యూబీసీ ఉంటాయి, బిలియన్స్ ఆఫ్ ఆర్బీసీ ఉంటాయి, కొన్ని ఒక 5 to 10 సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి. అంటే క్యాన్సర్ కణాలు క్యాన్సర్ వచ్చిన భాగం నుంచి రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకుతుంటాయి. ఆ పాకనే ప్రక్రియని మెటాస్టసిస్ అంటాం. ఈ మెటాస్టసిస్ జరిగే ప్రక్రియలో బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి, సిటీసీ అంటాం. ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చింది. తద్వారా చాలాసార్లు ఒక డిఫికల్ట్ లొకేషన్లో, బయాప్సీ చేయనటువంటి లొకేషన్లో కూడా మనం చాలా ఈజీగా ఒక 5 ml బ్లడ్ తీసుకుని అది టెస్ట్కి పంపించి దాంట్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసే ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సర్క్యులేటింగ్ సెల్స్ని ల్యాబొరేటరీలో అంటే ఇన్విట్రో గ్రో చేసి ఏ రకమైన క్యాన్సర్ ట్రీట్మెంట్కు లొంగుతుందో కూడా తెలుసుకునే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీనినే ఆంకోనామిక్స్ టెస్టింగ్ అంటారు. సింపుల్గా ఉదాహరణకి చాలామంది విమెన్, ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. చాలాసార్లు వారికిగా వారు యూరిన్ కల్చర్కి ఇచ్చి అది ఏ రకమైన యాంటీ ఆర్గానిజం, మైక్రోబియల్ ఆర్గానిజం గ్రో అవుతుంది, దానికి ఏ రకమైన యాంటీబయాటిక్ ఇవ్వాలో తెలుసుకొని దానికి వైద్యం కూడా వాళ్ళే చేసేసుకుంటారు. అలాగనే క్యాన్సర్ కణాలని ల్యాబ్లో గ్రో చేసి ఏ యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్ అంటే ఏ యాంటీ క్యాన్సర్ డ్రగ్ లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అదే బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్తో పాటు సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ కూడా ఉంటుంది. ఆ డిఎన్ఏని తీసుకొని ఆ డిఎన్ఏ మీద మాలిక్యులర్ జెనోమిక్ ప్రొఫైలింగ్ లేదా కాంప్రహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఏ రకమైన జెనెటిక్ మ్యుటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వచ్చింది. మన శరీరంలో జెనోమిక్ మ్యాపింగ్ జరిగింది. మోర్ దెన్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. అందులో సైంటిస్టులు ఒక 500 to 600 క్యాన్సర్ కారక జన్యువులు అంటే ఆంకో జీన్స్ని ఐడెంటిఫై చేశారు. ఈ ఆంకో జీన్స్లో ఉండే మ్యుటేషన్స్ ద్వారానే క్యాన్సర్ వస్తుంది అని సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. సో ఈ మ్యుటేషన్ని మనం ట్యూమర్ టిష్యూని కూడా తీయకుండా బ్లడ్లో ఉన్న సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ తీసుకొని ఈ కాంప్రహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఏ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని ఆ మ్యుటేషన్ని టార్గెట్ చేసే మెడిసిన్స్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేసాయి. సో ఇలా అనేక రకాలుగా న్యూవర్ డయాగ్నోస్టిక్ టెక్నాలజీ మనకు అందుబాటులోకి వస్తుంది. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అంతా అలానే ఉండబోతుంది. ఆంకాలజిస్ట్ ఆఫీస్కి పేషెంట్ రాగానే అక్కడ ఫ్లెబాటమిస్ట్ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ 10 ml బ్లడ్ తీసి ల్యాబొరేటరీకి పంపిస్తే ఏ రకమైన క్యాన్సర్ ఉంది, అది ఏ ట్రీట్మెంట్కి లొంగుతుంది, ఏ జెనెటిక్ మ్యుటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది, దానికి ట్రీట్ చేసే టాబ్లెట్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయో కూడా తెలుసుకునేంత సౌలభ్యంగా మారిందనమాట.
రైట్ డాక్టర్ గారు, ఈ డయాగ్నోసిస్ అనేది మీరు చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఏ డయాగ్నోసిస్ అంటే కూడా చాలామంది మీరు అన్నట్టు భయపడిపోతుంటారు. మరి ఇందులో స్టేజింగ్లో అడ్వాన్సెస్ ఏమైనా ఉంటాయా? స్టేజింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరే చెప్తూ ఉంటారు బేసిక్ లెవెల్ స్టార్టింగ్ స్టేజ్లో వస్తే తగ్గే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయి. అదే ఫైనల్ స్టేజ్లో తెలీదు, చాలామందికి తెలియకుండా ఫైనల్ స్టేజ్లో వస్తుంటారు అన్నారు. దానికి అడ్వాన్స్మెంట్ ఏమైనా ఉందా? యా, డెఫినెట్గా స్టేజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు అన్నట్టు డయాగ్నోసిస్ తర్వాత ట్రీట్మెంట్ చేసే ముందు ఏ స్టేజ్లో ఉన్నది క్యాన్సర్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి వెళ్ళాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన లొకేషను క్యాన్సర్ క్యూర్ కావాలి. క్యాన్సర్ క్యూర్ కావాలనే లొకేషన్కి మనం వెళ్ళాలంటే ముందు మనం ఎక్కడున్నామో చూసుకోవాలి. మనం ఎక్కడున్నామో తెలిస్తేనే మ్యాప్ మనం తీసుకెళ్తుంది క్యాన్సర్ క్యూర్ డైరెక్షన్లో. ఇది కూడా అంతే అండి. క్యాన్సర్ క్యూర్ కావాలి అంటే ఇప్పుడు ఎక్కడున్నాం, ఏ స్టేజ్లో ఉన్నామో తెలుసుకోవాలి. స్టేజింగ్లో అనేక రకాలైన నూతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అందులో మనందరికీ తెలుసు పెట్ సిటీ స్కాన్ అంటారు. సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్ మనం చాలా కాలంగా కొన్ని డికెట్స్గా వాడుతున్నాము. ఆ తర్వాత సిటీ స్కాన్ తర్వాత పెట్ సిటీ స్కాన్ అందుబాటులోకి వచ్చింది. పిఈటి సిటీ స్కాన్ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. ఇందులో ఎఫ్డిజి అనే మెడిసిన్ ఇస్తారు. ఆ ఎఫ్డిజిలో గ్లూకోజ్ ఉంటుంది. ఆ గ్లూకోజ్ మెటబాలికల్లీ యాక్టివ్ క్యాన్సర్ సెల్స్ టేకప్ చేస్తాయి. సో పెట్ సిటీ స్కాన్ మీద చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలా మంది పెట్ సిటీ స్కాన్ చేసుకోవాలని, దాంట్లో చాలా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది కదా డాక్టర్ గారు. ప్రతి స్కాన్కి రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఈ రేడియేషన్ మనకు హాని చేస్తుంది. ఈ రేడియేషన్ మనకు హాని చేయడానికి కొన్ని డికేట్స్ పడుతుంది. అండ్ ఈక్వల్లీ అంటే ఈ పెట్ సిటీ స్కాన్ ద్వారా వచ్చే రేడియేషన్ డోస్ కూడా ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఒమేగా గచ్చిబౌలిలో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ 320 స్లైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ పెట్ సిటీ స్కాన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తున్నప్పుడు కాంటాక్ట్లెస్ బటన్ ద్వారా పేషెంట్ పొజిషనింగ్ 4 పొజిషన్స్కి మార్చాల్సి ఉంటుంది. చాలా ఈజీగా చేయగలడానికి అవకాశం ఉంది. తద్వారా అలాగే పెట్ సిటీ స్కాన్ చేసినప్పుడు మామూలుగా ఎనలాగ్ పెట్ సిటీ స్కాన్స్లో ముందుగా సిటీ స్కాన్ చేయడం, ఆ తర్వాత పెట్ స్కాన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ పవర్తో చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సుతో పనిచేసినప్పుడు 2 సిటీ స్కాన్, పెట్ స్కాన్ ఒకేసారి అయిపోతాయి. అంటే సీక్వెన్షియల్గా కాకుండా కంకరెంట్గా ఒకేసారి అయిపోతాయి. తద్వారా ఎంటైర్ పెట్ సిటీ స్కాన్ ప్రొసీజరు 3 to 4 మినిట్స్లో చేయడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా పేషెంట్కి వచ్చే రేడియేషన్ ఎక్స్పోజరు 1/3కి పడిపోయింది. నార్మల్ ఎనలాగ్ పెట్ సిటీ స్కాన్లో 23 to 24 మిల్లీసివరెట్ రేడియేషన్ ఉన్నట్టయితే ఇక్కడ పెట్ సిటీ స్కాన్లో 8 to 9 మిల్లీసివరెట్స్లోనే ఎంటైర్ పెట్ సిటీ స్కాన్, హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇంత ఫాస్ట్గా చేస్తున్నప్పుడు ఇచ్చే రేడియోయాక్టివ్ మెటీరియల్ కూడా మామూలుగా 10 to 15 మిల్లీక్యూరీస్ రేడియోయాక్టివ్ మెటీరియల్ ఇంజెక్ట్ చేయాల్సి వస్తే ఇక్కడ హార్డ్లీ 3 మిల్లీక్యూరీస్ ఎఫ్డిజి ఇంజెక్ట్ చేయడం ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్తోనే ఈ పెట్ సిటీ స్కాన్ కంప్లీట్ చేయవచ్చు. సో చాలాసార్లు పెట్ సిటీ స్కాన్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషలీ ట్రీట్మెంట్ లింఫోమాస్లోను అలాగే చాలా ఫ్రీక్వెంట్గా చేయాల్సి వస్తుంటుంది పెట్ సిటీ రెస్పాన్స్ చూసుకోవడం కోసం. ఇలాంటప్పుడు ఈ పెట్ సిటీ లో డోసేజ్ రేడియేషన్ ఎక్స్పోజర్తో చేసే కృత్రిమ మేధస్సుతో కూడిన పెట్ సిటీ స్కాన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన మామూలు మెషిన్లో ఒకసారి చేస్తే వచ్చే రేడియేషన్ ఇక్కడ 3 సార్లు చేసినా కూడా అంతే రేడియేషన్ వస్తుంది అనమాట. సో ఈ పెట్ సిటీ స్కాన్ పిల్లల్లో కూడా అతి తక్కువ రేడియేషన్తో చేయడానికి అవకాశం ఏర్పడింది. కానీ కొన్ని స్పెషల్ లొకేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్, సాఫ్ట్ టిష్యూస్ ఆఫ్ ద హెడ్ అండ్ నెక్, ఆ తర్వాత రెట్రోపెరిటోనియల్ స్ట్రక్చర్స్ లైక్ ప్యాంక్రియాస్, ప్రాస్టేట్, అలాగే పెల్విక్ ఆర్గన్స్ లైక్ యూరినరీ బ్లాడర్, ఓవరీసు, లివర్ ట్యూమర్సు, ఆ తర్వాత కిడ్నీ ట్యూమర్సు, ఆ తర్వాత ఎక్స్ట్రిమిటీస్ అంటే కాళ్ళలోను చేతుల్లో వచ్చే సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్, బోన్ ట్యూమర్స్లో ఎంఆర్ఐ ఈజ్ మచ్ మోర్ యూస్ఫుల్ వెన్ కంపేర్ టు సిటీ స్కాన్. ఎంఆర్ఐ చాలా సాఫ్ట్ టిష్యూ రిజల్యూషన్ చాలా బాగుంటుంది ఎంఆర్ఐలో. సో అందువల్ల ఈ ఏరియాస్లో మనం ఇందాక చెప్పిన ఏరియాస్ అన్నిట్లో కూడా ఎంఆర్ఐ ఇస్ ఫార్ సుపీరియర్ టు సిటీ స్కాన్. ఇన్నాళ్ళు ఎంఆర్ఐతో పెట్ మనకు అందుబాటులో లేకపోయింది. ఫస్ట్ టైము డిజిటల్ పెట్ ఎంఆర్ఐ, అది కూడా కృత్రిమ మేధస్సుతో పనిచేసే డిజిటల్ పెట్ ఎంఆర్ఐ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది మన హైదరాబాద్లో, గచ్చిబౌలిలో. ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ ద్వారా చాలా యాక్యురేట్గా బ్రెయిన్ ట్యూమర్స్కి, హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్కి, రెట్రోపెరిటోనియల్ ట్యూమర్స్కి అన్నిటికీ కూడా సిటీ స్కాన్ కన్నా 10 రెట్లు మోర్ యాక్యురేట్గా మనం ట్యూమర్ని ఐడెంటిఫై చేయడానికి, ట్యూమర్ స్టేజ్ని కరెక్ట్గా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ పెట్ సిటీ స్కాన్ ఏంటంటే, పెట్ ఎంఆర్ ఏంటంటే రేడియేషన్ ఎక్స్పోజర్ ఇస్ ప్రాక్టికల్ ఇన్ నిల్. ఎందుకంటే ఎంఆర్ఐలో రేడియేషనే ఉండదు. హార్డ్లీ 3 to 4 మిల్లీక్యూరీస్ ఆఫ్ ఎఫ్డిజి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వచ్చే రేడియేషన్ డోస్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ పెట్ సిటీ స్కాన్తో పోల్చినట్టయితే 90% రేడియేషన్ తగ్గిపోతుంది. అండ్ ఫార్ సుపీరియర్
వెన్ కంపేర్ టు పెట్ సిటీ స్కాన్, పెట్ ఎంఆర్ఐ. అండ్ ఇప్పుడు కృత్రిమ మేధస్సుతో పనిచేయడం ద్వారా హోల్ బాడీ పెట్ ఎంఆర్ఐ, హోల్ బాడీ 3 టెస్ట్ల పెట్ ఎంఆర్ఐ 19 to 20 మినిట్స్లోనే కంప్లీట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. చాలామంది ఎంఆర్ఐ అంటే భయపడుతుంటారు, చాలా సౌండ్స్ వస్తుంటాయి, క్లాస్ట్రోఫోబియా ఉన్న వాళ్ళలో చాలా భయంగా ఉంటుందని. ఇప్పుడు ఇది కొంచెం వైడ్ బోర్ పెట్ ఎంఆర్ఐ. అదే కాకుండా సౌండ్స్ అవి మినిమైజ్ చేయడానికి స్పెషలైజ్డ్ హెడ్ ఫోన్స్, అలాగే వారి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఒక స్పెషలైజ్డ్ స్పెక్టకల్స్ కూడా వచ్చాయి. దాంట్లో దే కెన్ వాచ్ ఈవెన్ ఎ మూవీ, విచ్ ఎవర్ మూవీ దే వాంట్, సో దట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ వాళ్ళు పెద్దగా డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ స్మాల్ తక్కువ రేడియో యాక్టివ్ ఉండే యాక్టివిటీని ఎక్స్పోజ్ చేసే, మెటబాలిక్ యాక్టివిటీ తక్కువ ఉండే లింఫోమాస్లో కూడా ఈ పెట్ ఎంఆర్ఐ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అతి తక్కువ రేడియేషన్తో చాలా పర్ఫెక్ట్గా ట్యూమర్ స్టేజింగ్ చేయడానికి ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో రేడియేషన్ ఎక్స్పోజర్ గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. రిపీటెడ్గా చేసుకున్నా మనకి ఎటువంటి హాని ఉండదు. 90% ఆఫ్ ద రేడియేషన్ డోస్ వెన్ కంపేర్ టు ఎనీ అదర్ పెట్ స్కాన్ డోస్ తగ్గిపోతుంది కాబట్టి హాని లేకుండా పేషెంట్ని కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. సో ఈ టెక్నాలజీస్ ద్వారా మనం యాక్యురేట్గా స్టేజింగ్ చేయడం ద్వారా ఫర్దర్గా ట్రీట్మెంట్ని ప్లాన్ చేయడానికి అవకాశం ఏర్పడింది. రైట్ నుంచి చెప్పారు. ట్రీట్మెంట్ విధానంలో ముఖ్యంగా రేడియేషన్, కీమోథెరపీ అంటుంటారు కదా, మరి రేడియేషన్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంది? క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ చికిత్స, అలాగే కీమోథెరపీ చికిత్స, అలాగే సర్జికల్ శస్త్రచికిత్స చాలా ఇంపార్టెంట్ అండి. ముగ్గురు సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు ముగ్గురు కలిసి కూర్చొని, అలాంగ్ విత్ రేడియాలజిస్టు, న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్టు అందరూ కలిసి కూర్చొని మనం ట్రీట్మెంట్ ఏం ప్లాన్ చేయాలి అనేది నిర్ణయించుకోవాలి. ఈ స్టేజింగ్ ప్రక్రియ తర్వాత నెక్స్ట్ జరగబోయేది ట్రీట్మెంట్ ప్లానింగ్. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్లో మనకి ఈ మధ్యకాలంలో చాలా న్యూవర్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అందులో అతి ముఖ్యమైనది అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రేడియోథెరపీ. సో ఫ్యూచర్ అంతా కూడా మెడికల్ సైన్సెసే కాదండి, ప్రపంచం అంతా కూడా రోజు వింటూనే ఉన్నాం, మనందరూ చూస్తూనే ఉన్నాం. అంతా కూడా ఫ్యూచర్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే మనం అన్ని రకాల పనులు చేసుకోవాల్సి వస్తుంది. టెలిఫోన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎంటైర్ హ్యూమన్ కైండ్ ఈస్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ దేర్ సర్వైవల్. సో అలాగే మెడికల్ చికిత్సలో కూడా అన్ని రంగాల్లోనూ, డయాగ్నోసిస్లోను, ట్రీట్మెంట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేయబోతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ రేడియోథెరపీ మెషిన్ చూసినట్టయితే ఇది కృత్రిమ మేధస్సుతో పనిచేసే రేడియేషన్ చికిత్సా పరికరం. మామూలుగా పేషెంట్ ఉదాహరణకి గర్భసంచికి రేడియేషన్ ప్లాన్ చేయాలనుకోండి, రేడియేషన్ ప్లానింగ్ చేస్తారు రేడియేషన్ ఆంకాలజిస్టు, ఆ తర్వాత ట్రీట్మెంట్ డెలివర్ చేస్తుంటారు. ఈ రేడియేషన్ అప్రాక్సిమేట్లీ 3 to 4 వీక్స్ లేదా 5 వీక్స్ ఉంటుంటుంది. వారానికి ఒక 5 రోజులు, రోజు ఒక కొన్ని నిమిషాల పాటు రేడియేషన్ ఇవ్వటం జరుగుతుంటుంది. ఈ రేడియేషన్ ఇస్తున్నప్పుడు రెండో రోజు, మూడో రోజు ఆ ట్రీట్మెంట్ ఇచ్చే ఆర్గన్లో కానీ, ఆ ట్యూమర్లో కానీ, లేకపోతే ట్యూమర్ పక్కన ఉన్న అటు ఇటు పక్కన ఉన్న నార్మల్ ఆర్గన్స్లో కానీ మార్పులు జరుగుతుంటాయి. ఉదాహరణకి గర్భసంచి క్యాన్సరే చూసుకున్నాం, ట్రీట్మెంట్ ఇస్తున్నాము, 4వ రోజు పేషెంట్ హ్యాడ్ కాన్స్టిపేషన్, మోషన్ పాస్ చేయకుండా ట్రీట్మెంట్కి వచ్చారు. అప్పుడు ఏమవుతుంది, రక్తం కొంత పార్ట్ ఆఫ్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద రక్తం ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు దాని ముందున్న గర్భసంచిని కొంచెం ముందుకి పుష్ చేస్తుంది. అప్పుడు ఎంటైర్ ట్రీట్మెంట్ పార్ట్ అంతా కూడా, ట్రీట్మెంట్ ప్లానింగ్ అంతా కూడా మార్చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చేసిన ప్లానింగ్లో కనుక మనం రేడియేషన్ ఇచ్చినట్టయితే పార్ట్ ఆఫ్ ద రెక్టమ్ మీద డోస్ పడుతుంది, పార్ట్ ఆఫ్ ద ట్యూమర్ మీద డోస్ పడకుండా ఉంటుంది, ఎస్కేప్ అవుతుంది. సో అది మనకి పేషెంట్కి మంచిది కాదు. సో ఈ చికిత్సా పరికరంలో ఈ ఈథోస్ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సెలరేటర్. ఆ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఆ ట్రీట్మెంట్ ఇచ్చే పరికరం ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్, దాంట్లోనే ఇన్కార్పొరేటెడ్ ఉంటుంది సిటీ స్కాన్. సిటీ స్కాన్తో అది చూస్తుంది. చూశాక దానికి కృత్రిమ మేధస్సు ఉంది. అదేమిటి, కాన్స్టిపేషన్ ఉంది పేషెంట్కి, ఇంతకుముందు సర్విక్స్ ఒక లొకేషన్లో ఉన్నట్టయితే ఇప్పుడు ఇంకొక 3 మిల్లీమీటర్లు కొంచెం ముందుకు మూవ్ అయింది. మనం ఇచ్చే ఫీల్డ్లో, రేడియేషన్లో ఇచ్చే ఫీల్డ్లో రెక్టమ్ కూడా, అంటే మలద్వారం ఈ ఫీల్డ్లోకి వస్తుంది అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేశాక ఈ కొత్త లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్కి అడాప్ట్ చేసుకుంటుంది. అడాప్ట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ రీప్లాన్ చేస్తుంది. రీప్లాన్ చేసి డెలివర్ చేస్తుంది 2 లేక 3 నిమిషాల్లో. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే కృత్రిమ మేధస్సుతో పూర్తిగా ట్యూమర్ లొకేషన్ని ఏ రోజుకు ఆ రోజు అనలైజ్ చేసుకొని ట్యూమర్ మీదే రేడియేషన్ డోసు ప్రిసైజ్గా పడేటట్టు చేయటం
ఈ కృత్రిమ మేధస్సుతో కూడిన లీనియర్ యాక్సిలరేటర్ యొక్క ప్రత్యేకత. తద్వారా పక్కనున్న నార్మల్ ఆర్గన్స్ మీద రేడియేషన్ డోస్ పూర్తిగా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం రేడియేషన్ అంతా కూడా ట్యూమర్ మీదే ఫోకస్ చేయబడుతుంది. సో ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే ట్రీట్మెంట్ని ప్రతిరోజు కూడా ట్యూమర్ మీదే ఫోకస్ చేయడం వల్ల క్యూర్ అయ్యే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. అంతా కూడా వితిన్ 2 to 3 minutes. నార్మల్గా రేడియేషన్ ఆంకాలజిస్ట్ కనుక చూసి ఇవాళ ఈ పేషెంట్ కాన్స్టిపేషన్ ఉంది, మనం రేడియేషన్ ట్రీట్మెంట్ ప్లాన్ మార్చాల్సి ఉందంటే ఆయన అది చేయడానికి 2 రోజులు పడుతుంది. ఎందుకంటే కృత్రిమ మేధస్సు 20,000 times పవర్ఫుల్ కాబట్టి 2 నిమిషాల్లో ఈ ట్రీట్మెంట్ని ముగించేస్తుంది. సో ఏ రోజుకి ఆ రోజు ఈ మెషిన్ చూస్తుంది, అనలైజ్ చేస్తుంది, తనకున్న కృత్రిమ మేధస్సుతో అడాప్ట్ చేసుకుంటుంది కొత్త లొకేషన్కి, ఆ తర్వాత రీప్లాన్ చేస్తుంది ట్రీట్మెంట్ అండ్ డెలివర్ కూడా చేసేస్తుంది అగైన్ 2 to 3 minutesలో. ఇది ఈ కృత్రిమ మేధస్సు చేసే రేడియేషన్ పరికరం యొక్క ప్రత్యేకత. ఇంకొక చిన్న ఉదాహరణ, బ్రెయిన్ ట్యూమర్కి ట్రీట్ చేస్తాం, ఆరు ఇంకొక ప్రాస్టేట్ ట్యూమర్కి ట్రీట్ చేస్తాం. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన రోజు బ్రెయిన్ ట్యూమరు 5 centimeters ఉండింది. ఒక 8 రోజుల తర్వాత ట్యూమర్ సైజు 4.2 centimeters తగ్గిపోయింది. ఈ మెషిన్ దాన్ని అనలైజ్ చేస్తుంది. అదేంటి, మనం మొదటి రోజు ప్లాన్ చేసినప్పుడు 5 centimeters ఉంది, ఇవాళ 4.2 centimeters ఉందని ఈ కొత్త ట్యూమర్ సైజుకి రీప్లాన్ చేసి రేడియేషన్ డెలివర్ చేస్తుంది. తద్వారా పక్కనున్న నార్మల్ బ్రెయిన్ మీద ఎటువంటి రేడియేషన్ డోసు పడకుండా చేస్తుంది. దాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ కృత్రిమ మేధస్సుతో కూడిన పరికరం. ఇందాక మనం డిస్కస్ చేసాం డిజిటల్ పెట్ ఎంఆర్, బెస్ట్ టెక్నాలజీ ఫర్ స్టేజింగ్ ద క్యాన్సర్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద క్యాన్సర్. సో ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఈ రెండింటిని కనుక మనం కంబైన్ చేసినట్టయితే డిజిటల్ పెట్ ఎంఆర్ గైడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్. సో పెట్టెంఆర్తో యాక్యురేట్గా స్టేజ్ చేస్తాం బ్రెయిన్లో ట్యూమర్ ఎక్కడుంది. పెట్టెంఆర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఎస్పెషల్లీ అంతకుముందు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతనో సర్జరీ తర్వాతనో ఒక ట్యూమర్ మాస్ కనబడుతుంటుంది. ఆ ట్యూమర్ మాస్లో నెక్రాటిక్ టిష్యూ ఉండొచ్చు, అంటే డెడ్ టిష్యూ ఉండొచ్చు, బ్రతికి ఉన్న క్యాన్సర్ కణజాలం ఉండొచ్చు. మనం బ్రతికి ఉన్న క్యాన్సర్ కణజాలం మీదే రేడియేషన్ డోస్ని ఫోకస్ చేయాలి. ఆ దానికి పెట్టెంఆర్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఈ పెట్టెంఆర్ గైడెడ్ కృత్రిమ మేధస్సుతో కూడిన లీనియర్ యాక్సిలరేటర్తో చాలా యాక్యురేట్గా, ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ ఆర్గన్. సో బ్రెయిన్లో పక్కన ఉన్న నార్మల్ కణజాలం మీద, నాడీ వ్యవస్థ మీద కనుక రేడియేషన్ పడినట్టయితే దాని దుష్పరిణామాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాటికి బ్రెయిన్ ట్యూమర్స్కి ఈ పరికరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్, పెట్టెంఆర్ గైడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. పక్కన ఉన్న నార్మల్ కణజాలం మీద ఎటువంటి రేడియేషన్ డోస్ పడకుండా ప్రిసైజ్గా రేడియేషన్ డెలివర్ చేసే ఫెసిలిటీస్ ఈ కృత్రిమ మేధస్సుతో పనిచేసే డిజిటల్ పెట్టెంఆర్, అలాగే కృత్రిమ మేధస్సుతో పనిచేసే డిజిటల్ లీనియర్ యాక్సిలరేటర్స్, ఇవన్నీ కూడాను చాలా యాక్యురేట్గా ట్రీట్మెంట్ డోస్ డెలివర్ చేయడానికి, పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి మనకు ఉపయోగపడతాయి. ఇదే కాకుండా సైబర్ నైఫ్. సైబర్ నైఫ్ అంటే ఒక చక్కగా డిస్క్రైబ్ చేశారు ఒక తెలుగు జర్నలిస్టు. నైఫ్ అంటే కత్తి, బట్ ఇది కత్తి లాంటి కత్తి, బట్ కత్తి కాని కత్తి. అంటే ఇక్కడ రేడియేషన్ ఎక్స్రే థెరపీ అంటే రేడియేషన్ అంటే మెగా వోల్టేజ్ ఎక్స్రేస్, చాలా పిన్ పాయింటెడ్ నైఫ్ లాగా, లైక్ ఏ క్రూయిజ్ మిసైల్, ఇట్ విల్ గో అండ్ హిట్ ద ట్యూమర్. స్మాల్ ట్యూమర్ ఇన్ ద పిట్యూటరీ గ్లాండ్ కావచ్చు, చిన్న 2 millimeters బెర్రీ యాన్యూరిజం కావచ్చు, బ్రెయిన్లో ఉండే క్రిటికల్ లొకేషన్లో ఉండే ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్ కావచ్చు, ఆర్ మెడలో ఇంపార్టెంట్ బ్లడ్ వెసల్స్, బ్రెయిన్కి రక్త ప్రసారం చేసే రక్తనాళాల మధ్యలో ఒక చిన్న 1 centimeter ట్యూమర్ కావచ్చు. ఎక్కడైనా సరే, బాడీలో ఎక్కడైనా సరే ప్రిసైజ్గా రేడియేషన్ డోస్ ఒక చిన్న ట్యూమర్ మీద డెలివర్ చేయాలంటే సైబర్ నైఫ్ ఈస్ ద బెస్ట్ టూల్. ఇదేంటంటే స్టీరియోటాక్టిక్ రోబోటిక్ రేడియో సర్జరీ. మామూలుగా టు అర్ ఇస్ హ్యూమన్, అంటే మనుషులు తప్పులు చేయవచ్చు, బట్ ప్రీ ప్లాన్డ్ రోబోస్ తప్పులు చేయవు. అంటే ముందుగా ప్లాన్ చేసుకుని ఆ రోబోకి కనుక ఆ చికిత్స డోస్ని డెలివర్ చేయడానికి మనం కనుక అనుమతి ఇచ్చినట్టయితే చాలా ఖచ్చితంగా, అంటే ట్యూమర్ ఎక్కడుందో అక్కడే పూర్తి డోసు రేడియేషన్ డెలివర్ చేస్తుంది. ఇక పెన్సిల్ బీమ్ ఆఫ్ రేడియేషన్, క్రూయిజ్ మిసైల్స్ వాడుతుంటారు వాళ్ళ ఎనిమీ టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయడానికి. అదే టెక్నాలజీ 5,000 kilometer రేంజ్లో ఒక చిన్న హట్ అనేది హిట్ చేయగలదు. అదే టెక్నాలజీ ఇక్కడ క్యాన్సర్ కణాలను టార్గెట్ చేయడానికి ఈ సైబర్ నైఫ్ ఉపయోగపడుతుంది. ఈ సైబర్ నైఫ్ ద్వారా బ్రెయిన్లో ఉన్న చిన్న ట్యూమర్ కానీ ఎక్కడైనా కూడా, మామూలుగా రేడియేషన్ చికిత్స 25-30 రోజులు ఉంటుంటుంది. ఇది జస్ట్ 1 to 4 daysలోనే ఎంటైర్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఈ సైబర్ నైఫ్ ద్వారా
చాలా లొకేషన్స్లో చిన్న చిన్న ట్యూమర్స్ బ్రెయిన్లో కానీ ఎక్కడైనా ప్యాంక్రియాస్ ట్యూమర్ కావచ్చు, ప్రాస్టేట్ ట్యూమర్ కావచ్చు, రిట్రోపెరిటోనల్ నోడ్ ఇన్ ఓవేరియన్ క్యాన్సర్ కావచ్చు, చాలా ప్రిసైజ్గా మనం డిస్ట్రాయ్ చేయడానికి ఈ సైబర్నెఫ్ ఉపయోగపడుతుంది. దట్టు అతి తక్కువ కాలంలో. కీమో అడ్వాన్స్ గురించి చెప్పండి సార్. కీమోథెరపీలో కూడా కీమోథెరపీ అనగానే చాలా మందికి అపోహలు ఉంటాయండి. కీమో అనగానే భయపడిపోతుంటారు. చాలా మంది పేషెంట్స్ వచ్చిన ఫస్ట్ రోజే ట్రీట్మెంట్ డిస్క్రైబ్ చేయడానికి ముందే, ఇలా డిస్కస్ చేయడానికి ముందే కీమో అవసరం లేదు కదా డాక్టర్ గారు అంటుంటారు. అంటే కీమో మీద అన్ని అపోహలు ఉన్నాయి. అంటే కీమోథెరపీలో ఇప్పుడు అనేక రకాలైన కీమోథెరపీ దుష్పరిణామాలను తగ్గించడానికి అనేక రకాలైన న్యూవర్ ప్రీ మెడికేషన్, పోస్ట్ మెడికేషన్ అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ని పూర్తిగా 99% తగ్గించడానికి అవకాశం ఏర్పడింది, ఇంక్లూడింగ్ హెయిర్ లాస్. స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అనే ఒక టెక్నాలజీ ద్వారా హెయిర్ లాస్ కూడా ప్రివెంట్ చేయగలుగుతున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు టార్గెటెడ్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయి, అలాగే ఇమ్యూనోథెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. టార్గెటెడ్ థెరపీస్ ఆర్ వెరీ స్పెషల్. అంటే ట్యూమర్ని మాత్రమే టార్గెట్ చేస్తాయి. జనరల్గా కీమోతో పాటు ఈ టార్గెటెడ్ థెరపీస్ని కంబైన్ చేయడం ద్వారా అనేక రకాలైన క్యాన్సర్స్, ఉదాహరణకి లంగ్ క్యాన్సరు, బ్రెయిన్ క్యాన్సరు, కోలన్ క్యాన్సర్, అనేక రకాల ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ అన్నిట్లో ఫ్యూచర్ ఆఫ్ ద ఆంకాలజీ అంతా కూడా ఇవే ఉండబోతున్నాయి. టార్గెటెడ్ థెరపీ, కీమోథెరపీ వలన వచ్చే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గిస్తూ ఈ పూర్తిగా ఈ టార్గెటెడ్ థెరపీ మీద మన ఫ్యూచర్ అంతా ఎక్కువ డిపెండ్ అవబోతున్నాం. ఈ టార్గెటెడ్ థెరపీస్ రేడియేషన్తో పాటుతో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని అవాయిడ్ చేయడానికి. సో అనేక రకాలైన చికిత్సల్లో ఇప్పుడు ఈ క్యాన్సర్ చికిత్సల్లో ఈ టార్గెటెడ్ థెరపీస్ మనకు ఉపయోగపడుతున్నాయి. ఫ్యూచర్ అంతా కూడా ఇలానే ఉండబోతోంది. టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీ అంటే మన ఓన్ ఇమ్యూనిటీని పెంచుతూ, మన ఓన్ ఇమ్యూనిటీ కిల్లర్ సెల్స్, టీ సెల్స్ ఉంటాయి. ఈ టీ సెల్స్ వెళ్ళి క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. మామూలుగా క్యాన్సర్ సెల్స్ అని డిస్ట్రాయ్ చేసేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఒక ధైర్యం ఇచ్చారు మీరు. అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ 9.